హే గాయ్స్, ఎవరికైనా సబ్స్క్రైబర్స్ రాకుంటే ఇలా మీరు వైట్ స్టూడియో నుండి లింక్ కాపీ చేసేసుకొని క్రోమ్ లో పేస్ట్ చేయండి. క్రోమ్ లో పేస్ట్ చేసిన వెంటనే మీకు 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్. మీరు నమ్ముతలేరు కదా. సో డైలీ వీడియో చెప్తున్నాను అనమాట. వీడియోలో అలా కాకుండా సీక్రెట్ గా చెప్తాను. సీక్రెట్ గా ఏంటంటే వైట్ స్టూడియో నుండి మీరు ఏం చేస్తారంటే అక్కడ నుంచి లింక్ కాదు కదా, అక్కడ నుంచి ఒరిజినల్ కీవర్డ్స్ తీసుకొని మీరు క్రోమ్ లో పేస్ట్ చేసి చూడండి. అండ్ మీకు 1K సబ్స్క్రైబర్స్ 1 డేలో కంప్లీట్ అవుతారు. మీరు నమ్ముతలేరు కదా, మీకు ఇక్కడ చూపిస్తా చూడండి ఎలా కాపీ చేసుకోవాలి, ఎలా క్రోమ్ లో పేస్ట్ చేయాలి. అండ్ 2 టైప్ చెప్తానండి. ఒకటి, సో ఎవరైతే లీడ్ లో ఉంటారో వాళ్ళ ఛానల్ తీసుకొని మీరు క్రోమ్ లో పేస్ట్ చేయండి. అండ్ సెకండ్ వన్ వైట్ స్టూడియో నుండి మీరు ఏం చేస్తారంటే సో ఒరిజినల్ కీవర్డ్ సీక్రెట్ గా ఉంటాయి అనమాట. దాని గురించి చెప్తాను. వీడియో ఎండ్ వరకు నుండి స్కిప్ చేయకండి. ఆ లింక్ అనేది మీరు క్రోమ్ లో పేస్ట్ చేసి చూడండి. అండ్ సబ్స్క్రైబర్ చూడండి ఎలా వస్తారో చూడండి. మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తా చూడండి. గాయస్ నమ్ముతలేరు కదా. గాయస్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వైట్ స్టూడియో ఉన్నది చూడండి. వైట్ స్టూడియో మనకు ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే, వైట్ స్టూడియో ఉంది కదా. వైట్ స్టూడియో ఇలా ఓపెన్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ చూడండి, వైట్ స్టూడియోలో మనకు చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. సో ఆ సీక్రెట్ మీరు కాపీ చేసేసుకొని అండ్ మీరు క్రోమ్ లో పేస్ట్ చేయండి. అండ్ ఒరిజినల్ గా మీకు సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారు. అండ్ మీకు ఒరిజినల్ సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ ఫేక్ రానమాట. ఎందుకంటే సో సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోరు, సబ్స్క్రైబర్స్ వస్తారు బట్ వెళ్ళిపోరు. అలా కొందరు చెప్తారనమాట డిఫరెంట్ గా, ఏంటి సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ వెళ్ళిపోతారు, అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోతారు. అలా మనకు ఒరిజినల్ సబ్స్క్రైబర్స్ రావాలి. ఎలా రావాలంటే చూపిస్తా చూడండి గాయస్ చూడండి. సో మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో వైరల్ అయింది ఉంటుంది కదా, ఆ వైరల్ అయిన కీవర్డ్స్ కూడా వర్తిస్తుంది. అండ్ ఇంకొక విషయం చెప్తా చూడండి, వైరల్ అయిన వీడియో తీసుకుంటే చూడండి చూపిస్తాను. కంటెంట్లో వెళ్ళిపోతాను. కంటెంట్లో వెళ్ళిపోతే గాయస్ కదవండి. సో కంటెంట్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వ్యూ ఆల్కి ఓకే వేసుకోండి. వ్యూ ఆల్కి ఓకే వేసుకుంటే గాయస్ కదవండి. సో మనకి ఇప్పుడు వైరల్ అయిన వీడియో ఎప్పుడైనా కానీ వైరల్, ఇప్పుడు రన్నింగ్ లో మనకు వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు వ్యూస్ వస్తున్న వీడియో సెలెక్ట్ చేసుకోండి. అంటే ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసి చూడండి. సో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. గాయస్ చూడండి, నేను షార్ట్ బైకి వెళ్ళిపోతాను. షార్ట్ బైకి వెళ్ళిపోతే మోస్ట్ వీడియోకి వెళ్ళిపోతాను. మోస్ట్ వీడియోకి వెళ్ళిపోయిన తర్వాత గాయస్ చూడండి, ఈ వీడియోకి సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ మంది వీడియో సెలెక్ట్ చేస్తాను. ఆ ఫస్ట్ మంది వీడియో సెలెక్ట్ చేసుకుంటే అండ్ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. వీడియో పర్ఫార్మెన్స్ మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను. గాయస్ చూడండి, లైవ్ ప్రూఫ్ అంటే సబ్స్క్రైబర్స్ 1 డేలో కంప్లీట్ అవుతారు. 1K సబ్స్క్రైబర్స్. గాయస్ చూడండి, మీరేం చేస్తారు గాయస్ ఇక్కడ స్కిప్ చేయకండి వీడియో. ఎవరైనా స్కిప్ చేస్తే అర్థం కాదు, మళ్ళీ బ్యాడ్ గా కామెంట్ చేస్తారనమాట. వీడియో పూర్తిగా చూసి నన్ను కామెంట్ చేయండి అనమాట. ఎవరో ఎలా కామెంట్ చేస్తున్నారండి, బ్యాడ్ గా కామెంట్ చేస్తున్నారు. వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత దాన్ని సో ఏమైతుంది అంటే వీడియోలో ఏం మ్యాటర్ ఉంది చూడండి. చూసిన తర్వాత కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్ చేస్తారా, తిడతారా, నన్ను ఇక ఏం మీ ఇష్టం అండి, ఏం చెప్తారో అని మీ ఇష్టం అండి. కొందరు బ్యాడ్ గా కామెంట్ చేస్తారు, కొందరు మంచిగా కామెంట్ చేస్తారు అనమాట. అందరికి ఇష్టం ఉండదండి. సో కొందరికి ఇష్టం ఉంటుంది. సో ఇక్కడ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కదండి గాయస్ కదండి, చెప్పాలనిపిస్తే చెప్పాను అనమాట. గాయస్ కదండి, నేనేం చేస్తాను గాయస్ కదండి, రీచ్కి వెళ్ళిపోతాను. రీచ్కి వెళ్ళిపోతే గాయస్ కదండి, సో గాయస్ కదండి 8.3 లాక్ అయితే ఇంప్రెషన్ ఇలా పంపిణీ అనమాట. ఓవర్వ్యూకి వెళ్ళిపోతాను. ఓవర్వ్యూకి వెళ్ళిపోతే గాయస్ కదండి, పై స్క్రోల్ చేస్తే గాయస్ కదండి రియల్ టైం చూపిస్తా చూడండి. గాయస్ ఇక్కడ మనకు వ్యూస్ రియల్ టైం రావాలి. ఎప్పుడు చూడండి రియల్ టైం 1278 వ్యూస్ అయితే వస్తున్నాయి చూడండి, ఒరిజినల్ వ్యూస్ అన్నమాట. ఎప్పుడు చూడండి ఇక్కడ 48 అవర్స్ లో ఇక్కడ చూడండి 48 అవర్స్ లో మనకు వ్యూస్ వస్తున్నాయి అనమాట. 48 అవర్స్ లో వ్యూస్ వస్తేనే అది వర్తిస్తుంది. దాని కీవర్డ్స్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే అండ్ మీరు క్రోమ్ లో పేస్ట్ చేయండి. క్రోమ్ లో పేస్ట్ చేసి చూడండి అండ్ మీకు 1K సబ్స్క్రైబర్స్ 1 డేలో కంప్లీట్ అవుతారు. మీరు నమ్ముతలేరు కదా, చూపిస్తా చూడండి గాయస్ చూడండి. 1278 వ్యూస్ అయితే అవుతున్నాయి చూడండి. లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తున్నా చూడండి. అండ్ ఇక మీకు నమ్ముతలేరు కదా. సో గాయస్ చూడండి, క్లిక్ చేస్తా చూడండి. క్లిక్ చేస్తే గాయస్ చూడండి 48 అవర్స్ లో 280 వ్యూస్. ఇప్పటి చూడండి అక్కడ ఎంత ఉండి తక్కువ ఉండే. సో ఇప్పుడు 80 వ్యూస్ అయింది అనమాట. 60 మినిట్స్ లో చూపిస్తా చూడండి. 60 మినిట్స్ లో 19 వ్యూస్. ఇప్పుడు 60 మినిట్స్ లో 1 అవర్ బిఫోర్ అనమాట 19 వ్యూస్ అయితే వస్తుంది. అంటే వ్యూస్ రావాలా, వ్యూస్ వస్తేనే మనకు వర్తిస్తుంది. సో వ్యూస్ రాకుంటే మనకు వర్తేది. అదొకటి చూసుకోండి అనమాట. వ్యూస్ రాకుంటే వర్తేది. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ కదండి, గాయస్ ఇక్కడ సింప్లీ రీచ్ లో వెళ్ళిపోండి. రీచ్ లో వెళ్ళిపోతే గాయస్ కదండి ఎక్స్టర్నల్ సైట్ యాప్స్ ఉంది, యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ ఉంది, అండ్ ఇక్కడ కంటెంట్ సజెస్ట్ దిస్ వీడియో ఉంది. ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు. జస్ట్ మనకి ఇప్పుడు ఏం కావాలి, యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కావాలి. ఏం కావాలి, యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కావాలి. సో దీనికి ఓకే వేసుకోండి, దీనికి ఓకే వేసుకోండి. ఇలా ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ సింప్లీ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ దీనికి హోల్డ్ లో పెడతాను. ఇప్పుడు ఏం చేస్తానంటే యూట్యూబ్ లో వెళ్ళి చూపిస్తాను. సో దీనికి చూపించాను కదా, మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపించాను కదా. సో అదేంటో అనేది చూపించాను కదా. దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలనేది లాస్ట్ లో చెప్తాను. సో ఇంకొక విషయం ఏంటంటే గాయస్ ఇక్కడ బ్యాక్ వస్తాను. సింప్లీ యూట్యూబ్ లో వెళ్ళిపోతా గాయస్ చూడండి. యూట్యూబ్ లో వెళ్ళిపోతే సో రెండో రకం అన్నా కదా. సో రెండో రకం చెప్తా చూడండి గాయస్ ఇక్కడ. రెండో రకం ఏంటంటే గాయస్ చూడండి, యూలో వెళ్ళిపోతా చూడండి. యూలో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ వీడియో స్కిప్ చేయకండి, వీడియో బాగుంటది. సో సబ్స్క్రైబర్స్ రాకుంటే నన్ను కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్ చేస్తారు, తిడతారా, మీ ఇష్టం అండి. సో సబ్స్క్రైబ్స్ ఈజీగా వస్తారు గాయస్ కంప్లీట్లీ. ఇప్పుడు ఏం చేస్తారండి గాయస్ కదండి, టర్న్ ఆన్ ఇంకాగుంటా ఆన్ చేసుకోండి. టర్న్ ఆన్ ఇంకాగుంటా ఆన్ చేసుకున్న తర్వాత గాయస్ కదండి, గాయస్ ఇలా ఉంటది. సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారండి గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ మీరు హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్, ఏలా మీకు తెలుగులో అయితే తెలుగులో, ఇంగ్లీష్ లో అయితే ఇంగ్లీష్ లో, హిందీలో అయితే హిందీలో,
ఎవరి లాంగ్వేజ్ ఏంటండి, ఎవరి లాంగ్వేజ్ ఎలా ఉంటుందో అలా అన్నమాట. సో నా లాంగ్వేజ్ అయితే సో నాకు టైప్ చేస్తా కాబట్టి ఇంగ్లీష్ లో టైప్ చేస్తా, తెలుగులో అయితే రాదు కాబట్టి ఇంగ్లీష్ లో టైప్ చేస్తా. ఇక్కడ సెర్చ్ ఏం చేస్తా చూడండి, హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్ అని సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే గాయస్ కదండి హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఫస్ట్ వన్ ఏముంది చూడండి, ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ కదండి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే గాయస్ కదండి ఎవరెవరిది ఫస్ట్ లో లీడ్ లో ఉంటారో ఎక్కువ 1,50,000 ఇట్లా వ్యూస్ వస్తాయి కదా, అలా వచ్చిన వ్యూస్ కి సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ వచ్చిన వ్యూస్ కి సెలెక్ట్ చేసుకోండి. గాయస్ కదండి ఈ పర్సన్ వచ్చింది చూడండి, ఈ పర్సన్ ఛానల్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఛానల్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఛానల్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గాయస్ కదండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే గాయస్ కూడా పైకి స్క్రోల్ చేస్తా చూడండి, ఎవరిది వస్తే వాళ్ళది అనమాట. 2 months లో 43K వచ్చింది. సో ఈ పర్సన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి గాయస్ కూడా, ఈ పర్సన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ హిందీ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట, ఈ తెలుగు పర్సన్ అవసరం లేదు. హిందీ అయితే మనకు రికమెండ్ చాలా చేస్తుంది కాబట్టి హిందీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈ పర్సన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈ పర్సన్ అయితే రెండోది వచ్చాను అనమాట. సో అట్లా ఈ పర్సన్ అయితే కన్నడ అనుకుంటా, లైక్ అది వద్దు. సో మనకు హిందీ కావాలి కాబట్టి హిందీ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఒకటి అనమాట, ఇది ఒకటి ఇది కూడా వద్దు. సో అంటే తెలుగు వాళ్ళది వద్దు, హిందీ వాళ్ళే సెలెక్ట్ చేసుకోండి. హిందీ వాళ్ళు లీడ్ లో ఉన్నారు కాబట్టి హిందీ వాళ్ళే సెలెక్ట్ చేసుకోండి. సో ఒక 5 names సెలెక్ట్ చేసుకోండి. ఎవరిది 5 names సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే క్రోమ్ లో పేస్ట్ చేయండి. అంటే మీరు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ కోసం ఒక పర్సన్ చూపిస్తాను, మీకు తెలియకుండా చూపిస్తాను గాయస్ కదండి. సో ఇదొక పర్సన్, ఈ పర్సన్ చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ. ఓకే వేస్తే గాయస్ కదండి, ఓకే వేసిన తర్వాత గాయస్ కదండి సింప్లీ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ పౌజ్ చేస్తాను చూడండి, వీడియో పౌజ్ చేస్తే గాయస్ కదండి ఈ పర్సన్ ఏముంది చూడండి, ఛానల్ ఏముంది చూడండి, అరవింద్ జోన్ ఉంది ఛానల్ నేమ్ అయితే. అరవింద్ జోన్ ఏం చేస్తారంటే సో ఇప్పుడు నోట్బుక్ లో రైట్ చేసుకోండి, అరవింద్ జోన్ అని నోట్బుక్ లో రైట్ చేసుకోండి. ఎన్ని రైట్ చేసుకుంటారు, ఒక 5 members రైట్ చేసుకోండి. 5 members రైట్ చేసుకున్న తర్వాత పెట్టుకోండి అనమాట. సో సింపుల్ చెప్తున్నాను అనమాట, వీడియో లెంత్ అవుతాయి అనమాట. సో చెప్తే బాగా లెంత్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇట్లా 5 members తీసుకున్న తర్వాత పేస్ట్ చేసుకోండి అని పెట్టుకోండి అనమాట, నోట్బుక్ లో పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సింప్లీ గాయస్ ఇప్పుడు అయిపోయిందా. సో ఇప్పుడు బ్యాక్ వచ్చండి, సింప్లీ వాళ్ళ అయిపోయింది. ఒక 5 members తీసుకోండి, ఎక్కువ తీసుకోండి, టర్న్ ఆన్ ఇంకా కూడా ఆన్ చేసి తీసుకోండి అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే వైటిష్ లో వెళ్ళిపోండి. వైటిష్ లో వెళ్ళిపోతే గాయస్ కదండి ఇవన్నీ ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింపుల్ బ్యాక్ వచ్చేయండి. సింపుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇలా రాకుంటే లాస్ట్ లో చెప్తాను. సో ఇప్పుడు ఇలా రాకుంటే మీరు ఏం చేస్తారంటే లాస్ట్ లో చెప్తాను, అది కూడా ట్రిక్ చెప్తాను, లాస్ట్ లో చెప్తాను. అంటే ఎవరికి రాదు కదా అలా కూడా చెప్తాను అనమాట. సో లాస్ట్ లో చెప్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ ఏం చేస్తారంటే గాయస్ కదా సో కాపీ టెక్స్ట్ ఆన్ ఉందిగా, దీనికి ఓకే వేసుకోండి. ఇక్కడ న్యూకి వెళ్ళిపోతాను, న్యూకి వెళ్ళిపోతే ఇంగ్లీష్ కి ఓకే వేసేయండి. ఇంగ్లీష్ కి ఓకే వేస్తే గాయస్ ఇక్కడ చూడండి సింప్లీ ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా దానికి ఓకే వేసుకోండి. స్క్రీన్ షాట్ ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ మనకు ఎంత కావాలంటే అంత తీసుకోండి అనమాట. సో ఇక్కడ చూడండి ఇంతే తీసుకోండి అనమాట, ఎక్కువ తీసుకోకండి. సో అంత వస్తే మనకు అంత కాపీ అయిపోతాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు ఓకే వేసేయండి, సింప్లీ యాడ్ వస్తే స్కిప్ చేసేయండి. ఇప్పుడు చూడండి గాయస్ ఇదంతా కాపీ అయితే వేసి పెట్టింది. ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ మధ్యలో 8.43 ఇట్లా వచ్చింది, టైం వచ్చింది, దీనికి తీసేయండి అనమాట. సో ఇక్కడ కాపీ చేసుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకోండి, డౌన్ లో కాపీ అయితే వచ్చింది, యాడ్ వస్తే స్కిప్ చేసేయండి అనమాట. సో స్కిప్ చేసిన తర్వాత కింద డౌన్ లో కాపీ చేసేసుకోండి, సింపుల్ కాపీ చేసుకొని ఇక్కడ తీసేయండి అనమాట. ఆల్రెడీ కాపీ అయిపోయింది, మళ్ళీ చేస్తాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తాను బ్యాక్ వచ్చండి, సింపుల్ ఇప్పుడు నోట్స్ లో వెళ్ళిపోండి. ఇలా నోట్స్ లో వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సరి చేసుకోండి. ఇది మొత్తం తీసేయండి అనమాట. 83 లైక్ టైం వచ్చింది కదా, దీన్ని తీసేయండి అనమాట. సో ఇట్లా తీసేస్తే కాసి కదా ఇవన్నీ దగ్గర వేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇట్లా దగ్గర వేసుకుంటే వర్తిస్తుంది. సో గాయస్ ఇవన్నీ మొత్తం దగ్గర వేసుకోండి. సో ఇలా దగ్గర వేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ కామ ఇస్తే కామ ఇవ్వండి. సో వర్తిస్తాయి అనిపిస్తుంది, కామ ఇస్తే వర్తిస్తుంది అనమాట. ఓకే, సో ఇలా కామ ఇచ్చిన తర్వాత గాయస్ కదండి ఇక్కడ కాపీ వేసుకోండి. ఇలా కాపీ వేసుకున్న తర్వాత గాయస్ కదండి సింప్లీ సో ఇలా వస్తే అలా చేయండి, లేకపోతే 1 by 1 తీసుకొని ఇట్లా పేస్ట్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కాపీ వేసుకోండి, సింపుల్ కాపీ వేసుకున్నారు కదా, సింపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ కదండి ఇంకొక విషయం ఏంటంటే గాయస్ ఇక్కడ అరవింద్ జోన్ ఒక పర్సన్ చెప్పాను కదా, హిందీ పర్సన్ ఇక్కడ పేస్ట్ చేయండి. అంటే అరవింద్ జోన్ ఇప్పుడు చూపిస్తుంది, ఇక్కడ కిందికి వచ్చేసి చూపిస్తుంది అరవింద్. ఇప్పుడు వచ్చిందా అరవింద్ జోన్ ఒక పర్సన్ వచ్చింది. సెకండ్ మంది తీసుకోండి, అంటే ఎవరిది వస్తే వాళ్ళు తీసుకోండి. అంటే ఒక 5 members తీసుకోండి, ఛానల్ నేమ్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి మొత్తం కాపీ చేసేసుకొని సింప్లీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ క్రోమ్ లో వెళ్ళిపోండి. క్రోమ్ లో వెళ్ళిపోతే గాయస్ కదండి ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ చేస్తే whitestore.com లాగిన్ కి వేసుకోండి. సో ఇక్కడ లాగిన్ వేసుకోండి గాయస్. ఇక్కడ మనకు డిస్ప్లే అయితే ఇలా ఉంటుంది, డాష్బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మనకి ఏ ఛానల్ కి సబ్స్క్రైబర్స్ కావాలి, ఏ ఛానల్ కి సబ్స్క్రైబర్ కావాలి ఆ ఛానల్ కి మనం లాగిన్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ వెళ్ళిపోతుంది చూడండి, ఇక్కడ ప్రొఫైల్ ఓకే వేస్తుంది చూడండి. న్యూ ఛానల్ అయితే స్విచ్ అకౌంట్ చేస్తుంది చూడండి. స్విచ్ అకౌంట్ చేస్తే ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ సెలెక్ట్ చేసుకుంటా చూడండి గాయస్ ఇక్కడ. సో మనకి ఇప్పుడు ఏ ఛానల్ కావాలి, సో గాయస్ ఇక్కడ చూడండి నాకు ఏ ఛానల్ కావాలంటే గాయస్ ఇక్కడ ఓఎస్ అండి బ్లాగ్ ఉంది, దానికి కావాలన్నమాట, సబ్స్క్రైబర్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సింప్లీ గాయస్ ఇక్కడ అంటే అది ఇప్పుడు స్విచ్ అవుతాయి అనమాట. సో వేరే ఛానల్ వస్తాయి గాయస్ ఇక్కడ చూడండి 1395 అయితే సబ్స్క్రైబర్స్ ఇక్కడ ఉన్న డిస్ప్లే ఇలా ఉంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది, ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ ఉందా.
1 సెకండ్ ఇక్కడ ఉంది సెట్టింగ్ ఐకాన్ ఉందా, సెట్టింగ్ ఐకాన్ ఓకే వేసుకోండి. సింప్లీ ఈ సెట్టింగ్ ఐకాన్ ఓకే వేసుకోండి. ఈ సెట్టింగ్ ఐకాన్ ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ అన్ని విషయాలు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఇప్పుడు జూమ్ అవుట్ చేస్తాను, జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను గాయస్. ఇక్కడ మెయిన్ ట్రిక్ ఇదే అన్నమాట. సో ఇక్కడ స్కిప్ చేయకండి, వీడియో స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇక్కడ ఛానల్కి వెళ్ళిపోతాను. ఛానల్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి సింప్లీ ఇక్కడ నేను ఏం పేజ్ చేసిన చూడండి అన్ని పేజ్ చేసినాను, టెక్నికల్ వీడియోస్ లైక్ ఇవన్నీ పెట్టినాను అనమాట. సింపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఇవన్నీ తీసేయాలనిపిస్తే తీసేయండి, మీకు ఉంచాలనిపిస్తే ఉంచండి, లేదు మీకు వర్తియదు అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ జస్ట్ బ్యాక్ వచ్చేయండి, కాపీ చేసేసుకొని ఒక నోట్బుక్ లో రైట్ చేసుకోండి, లేదా ఏమైనా చేసుకోండి, రైట్ చేసుకొని పెట్టుకోండి. అంటే ఇవి తీసేయండి ఫస్ట్. ఇవి తీసేసిన తర్వాత గాయస్ కదా సింపుల్ ఇక్కడ లాగి బట్టి అవి అక్కడ తీసుకున్నారు కదా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిస్తే గాయస్ 1 by 1 అయితే మొత్తం వచ్చేసినాయి చూడండి. అలా కామ్ ఇచ్చేస్తే ఇక్కడ 1 by 1 అయితే అన్ని వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సింప్లీ కొన్ని నేనేం చెప్పాను చూడండి. సో ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ అవసరం లేదు, 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయింది నాకు ఆల్రెడీ. సో నాకైతే అవసరం లేదు కాబట్టి మీకు చెప్తున్నట్టు ఎవరికి సబ్స్క్రైబర్స్ లేకుంటే ఇలా చేయండి గాయస్ కదా. ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సింప్లీ సో ఇక్కడ ఇవన్నీ తీసేయండి. రెడ్ మార్క్ వచ్చింది కదా, ఇవన్నీ తీసేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్ ఇప్పుడు పేస్ట్ చేసి చూడండి. అండ్ ఇప్పుడు అరవింద్ జోన్ అన్న కదా, సో కింద ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ వాళ్ళ ఛానల్ నేమ్ 5 మెంబర్ తీసుకొని ఛానల్ నేమ్ అయితే ఇక్కడ యాడ్ చేయండి. 1 by 1 అయితే యాడ్ చేసి చూడండి. ఛానల్ లింక్ కాదు కదా, ఛానల్ నేమ్ అనమాట. ఛానల్ నేమ్ యాడ్ చేసి పెట్టండి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ పేస్ట్ చేయండి, సేవ్ చేయండి. ఇక్కడ సేవ్ చేసి చూడండి. అండ్ మీకు 1 డేలో 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ ఎందుకు అవుతారంటే గాయస్ ఇక్కడ చూడండి సింప్లీ మీకు ఇక్కడ చెప్తాను. సేవ్ చేసి చూడండి. అండ్ సేవ్ చేశారు కదా, సో ఇప్పుడు మీకు నమ్మకం లేకుంటే గాయస్ కదండి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో కీవర్డ్స్ అనేది కాపీ చేసుకొని పెట్టుకోండి. సో కాపీ చేసుకొని పెట్టుకున్న తర్వాత సో అలాగే భద్రంగా ఉంచండి ఒక నోట్బుక్ లో రైట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడైతే ఏవైతే కీవర్డ్స్ తీసుకున్నారో అక్కడ నుండి అవి ఏం చేస్తారంటే ఇక్కడ పేస్ట్ చేయండి. అవి పాత రిమూవ్ చేసేయండి, కొత్త పేస్ట్ చేసి చూడండి. అండ్ 5 మెంబర్స్ ఛానల్ నేమ్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి చూడండి. అండ్ సేవ్ చేయండి. సేవ్ చేసి 1 డే ఉంచండి. 1 డే ఉంచి చూడండి సబ్స్క్రైబర్స్ పెరుగుతారా లేదా చూడండి. లేదు పెరగకుంటే మీరు ఏం చేస్తారంటే ఆ కీవర్డ్స్ అనేది పాత కీవర్డ్స్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి అనమాట. సేమ్ వే అన్నమాట, మళ్ళీ ఎలా ఉంటుందో అలా ఉంటాయి అనమాట. సో చేసి చూడండి సబ్స్క్రైబర్స్ ఎలా పెరుగుతారో చూడండి అనమాట. ఇప్పుడు ఏం చేస్తాడు కాదు సింప్లీ సేవ్ చేసిండు కదా, యూట్యూబ్లో వెళ్ళిపోతుంది చూడండి. యూట్యూబ్లో వెళ్ళిపోయింది కాదు కదా సింప్లీ ఇప్పుడు ఏం చేస్తాడంటే సెర్చ్ చేస్తామండి. సో ఇప్పుడు నీకు చూపిస్తా చూడండి, టర్న్ ఇంటూ ఆఫ్ చేస్తా. సో ఇక ఇక్కడ హోమ్ లో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏం సెర్చ్ చేస్తానంటే హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబ్ సెర్చ్ చేస్తాను చూడండి. ఇలా సెర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ ఈ పర్సన్ కింద మన ఛానల్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ వెతకండి, మీరు వెతికి చూడండి. సో ఇక్కడ వెతికితే మీ ఛానల్ నేమ్ అయితే కంప్లీట్లీ వస్తాయి. అంటే ఛానల్ నేమ్ కాదు కదా, మీ వీడియో ఇక్కడ ర్యాంకింగ్ చేస్తుంది. ర్యాంకింగ్ ఎక్కడో ఒకడైతే చేస్తుంది అనమాట. చేస్తే ఏమైతే అంటే మీ వీడియో వైరల్ అవుతుంది. వితిన్ మీకు 1 డేలో సబ్స్క్రైబ్ అవుతారు అనమాట. ఇలా అనమాట గాయస్ కంప్లీట్ సబ్స్క్రైబ్ అవుతారు. అండ్ మీరేం చేస్తారు గాయస్ ఇంకో విషయం ఏంటంటే సబ్స్క్రైబర్స్ గురించి వీడియో తీస్తే హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబ్ ఆన్ యూట్యూబ్ ఛానల్ అని ఒక టైటిల్ పెట్టండి. అది పెడితే మనకు వీడియో సర్చ్ బార్ లో వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు కుకింగ్ కి సంబంధించింది అండ్ బ్లాగింగ్ కి సంబంధించింది కంటెంట్ ఉంటే సో అలా ఏం చేస్తారంటే మీ కుకింగ్ కి సంబంధించిన క్రియేటర్ కి సెలెక్ట్ చేసుకోండి. అర్థమవుతుందిగా. ఇప్పుడు నేను సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి వాళ్ళది చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కుకింగ్ కి సంబంధించిన క్రియేటర్ సెలెక్ట్ చేసుకోండి. పెద్ద క్రియేటర్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే వాళ్ళ ఛానల్ నేమ్ ఏం చేస్తారంటే వాళ్ళ ఛానల్ చేసుకొని అండ్ మీరు సెట్టింగ్ అండ్ క్రోమ్ లో పేస్ట్ చేసి చూడండి అండ్ సేవ్ చేయండి. అంటే పెద్ద క్రియేటర్స్ నేమ్స్ ఏం చేస్తారంటే అక్కడ సేవ్ చేయండి, పేస్ట్ చేసి సేవ్ చేయండి. అండ్ మీరు చేసి చూడండి సబ్స్క్రైబర్స్ 1 డేలో కంప్లీట్ అవుతారని చెప్పాను కదా. సో ఇలా అనమాట. సో ఇక్కడ మీరు కంప్లీట్లీ ఇక్కడ సర్చ్ బార్ లో వస్తుంది, వాళ్ళ కింద వస్తుంది. ఇప్పుడు కుకింగ్ అయితే కుకింగ్ సెర్చ్ చేస్తే వాళ్ళ కింద వస్తుంది. అండ్ మీ బ్లాగింగ్ అయితే బ్లాగింగ్ సెర్చ్ చేస్తే వాళ్ళ కింద వస్తుంది. అలా అన్నమాట గైస్. సెర్చ్ చేసి చూడండి మీ ఛానల్ అయితే వాళ్ళ కింద కంప్లీట్లీ వస్తాయి అనమాట. ఓకే మేడం అర్థమవుతుందా. సో ఇలా మీరు చేసి చూడండి మీకు సబ్స్క్రైబ్ అయితే ఈజీగా పడతారు 1 డేలో అండ్ సబ్స్క్రైబ్ అయితే ఈజీగా పడతారు. ఓకే మేడం అర్థమవుతుందా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.